ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడొచ్చిన బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో ఒక నలుగురు గురించి మనం మాట్లాడుకుందాం. ఒక నలుగురు వ్యక్తులు, నలుగురు గ్రూప్స్. వీరిలో ఏ గ్రూపులో మీరున్నారో మీకు మీరే మార్కులు వేసుకోండి. దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినండి. విని ఏ గ్రూప్లో మీరున్నారో, ఏ సమాజం, ఏ జనాంగంలో మీరున్నారో మేము అనడం కాదు, దైవజనులుగా మేము అనడం కాదు, లేకపోతే మీరు అనుకోవడం కాదు. కానీ ఇక్కడ వాక్యము చెప్తున్నప్పుడు ఈరోజు సూటిగా మీతో మాట్లాడతాడు. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ప్రసన్నత ఎలా ఉందంటే, మందిరంలో దట్టమైన పొగ, ఎవరెవరికి కనిపించినంత పొగ చేత దేవుడు మనలందరినీ ఆత్మతో నింపాడు. అగ్నితో నింపాడు దేవుడు. ఈరోజు మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు చాలామందిని తాకినట్లు నేను చూశాను. అందుకే ఈరోజు ఆయనే దిగొచ్చి మనల్ని బోధిస్తూ ఉన్నారు. ఏ గ్రూప్లో ఉన్నారో, ఎందులో ఉన్నారో వాక్యం విని మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. సరేనా? దేవుని వాక్యం చూద్దాం. ఒకటి, దేవుడు లేడు అనేవారు. రెండవది, సృష్టిని పూజించేవారు. ఇప్పుడు మూడవది చెప్పగానే మీకు అర్థమైపోతుంది. వీరెవరంటే నామకార్థ క్రైస్తవులు. మూడవ బ్యాచ్ నామకార్థ క్రైస్తవులు. నాలుగో బ్యాచ్ వచ్చేసి పరిశుద్ధులు. మనం ఎందులో ఉంటాం చెప్పండి? దేవుడు లేడనైతే అనం. ఎందుకంటే దేవుడు ఉన్నాడనే ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. రెండవది, సృష్టిని పూజించాం కదా. సృష్టిని అంటే చెట్టుకి, రాయికి, మొక్క, వాటిలన్నిటికి మనము మ్రొక్కం. కాబట్టి మనము సృష్టిని పూజించం, కానీ సృష్టికర్తను మనం పూజిస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చాం. మూడవ గ్రూప్ ఎవరు? నామకార్థం, మనమే కదా. ఇందులో ఉంటాం, అందులో ఉంటాం. ఇదొకటి చేయేస్తాం, అటొక గంతేస్తాం. ఇప్పుడు ఈ నామకార్థ క్రైస్తవులు. నాలుగవది వచ్చేసి పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధుల సహవాసంలో ఎంతమంది ఉంటారో మనకి తెలియదు. పరిశుద్ధుల సహవాసంలో ఉంటేనే ఏం జరుగుతుందో మనము తెలుసుకుందాం. మొదటిసారిగా కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుందాం. దేవుడు లేడని సరిగ్గా చదవమ్మా. మైక్లో చదవను గట్టిగా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వీరెవరంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వీరు బొత్తిగా ఏమయ్యారట? తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. అంటే ఈ గ్రూప్ ఏంటంటే నాస్తికులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఏంటంటే దేవుడు లేడు, మనకి శక్తి ఉంది, మన శక్తితో మనం పనిచేస్తున్నాము, మన శక్తితో మనము ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మాకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము ద్వారా మేమేం చేస్తున్నామంటే చదువును బట్టి ఉద్యోగాలు తెచ్చుకుని మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. దేవుడు లేడు, మా శక్తితోటే మేము పైకి వస్తున్నాం. మరి ఎట్లా పుట్టాడు అంటే, వీళ్ళు ఆలోచనలన్నీ కూడా ఏంటంటే దేవుడు లేడని అనుకుంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా చెడ్డ కార్యాలు చేసేవారు. వారి హృదయం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంట? చెడిపోయి ఉంటుందంటే, ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే వదిలేయమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళు హృదయంలో దేవుడు లేడనే దురాలోచనలే వారికి ఉంటాయి. దేవుడు ఉంటే నాకు ఉద్యోగం రావచ్చుగా, దేవుడు ఉంటే రమ్మను, నాకు ఎదురుగా రమ్మను, నాకు కనపడమను అంటారు. నువ్వెవడవి దేవుడికి నీ దగ్గర రావడానికి? ఏ అర్హత ఉందని దేవుడు నీ దగ్గరికి దిగొస్తాడు? ఏదన్నా ఒక అర్హత ఉంటే
దేవుడు నీ దగ్గరకు దిగి వస్తాడు. ప్రభా 40 రోజులు ఉపవాసం ఉన్నాను, లేకపోతే 30 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నీ కొరకే నేను బ్రతుకుతున్నాను, దిగిరా ప్రభా నన్ను దర్శించంటే అప్పుడు వస్తాడు. కానీ ఏ అర్హత ఉండదు. చేసే పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుడుంటే రమ్మను, దేవుడుంటే నాతో మాట్లాడమను, దేవుడుంటే మా నాన్నకి ఎందుకు అవుతుంది, దేవుడుంటే మా అమ్మకి ఎందుకు అవుతుంది, దేవుడుంటే నేను ఇంత పెద్ద చదువు చదువుకున్నాను, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు రాదు అని అంటావు. అది నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. రెండవ వాళ్ళు సృష్టిని ఆరాధిస్తారు. వీళ్ళు సృష్టికర్తను ఏం చేస్తున్నారంటే సృష్టిని వీళ్ళు ఆరాధిస్తున్నారు. అసలే మొక్కలకి మొక్కుతారు, రాళ్ళకి మొక్కుతాం, లేకపోతే జంతువులు కుక్క పాము ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే దేవుళ్ళు. మరి వాటిని తయారు చేసిన సృష్టించిన ఆయన్ని దేవుడుగా ఎంచరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టిని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే. మరి సృష్టించిన సృష్టికర్త మాత్రం ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే నేను ఒక మనిషిని నిర్మించాను. మనిషిని ఏ విధంగా నిర్మించాడు? మట్టి తీసుకుని మట్టి ముద్దను మనిషి రూపంలో చేసి, ఆదికాండం చదవండి, కనీసం బైబిల్ గురించి అన్న మనకి జ్ఞానం ఉంటుంది. మరి మట్టిని చేసి ముద్దగా చేసి వాని నాసికారంధ్రాల్లో దేవుడు అని ఊదగా మనిషి జీవాత్మను పొందుకుని లేచాడు. అంటే మనిషిని తన స్వరూపముగా చేసుకోవడానికి ఎలా సృష్టించాడో దేవుడు చక్కగా బైబిల్లో రాస్తున్నాడు. అందుకనే చనిపోయిన తర్వాత మన ఎక్కడ పూడ్చిపెడతారు? మట్టిలోనే పూడ్చిపెడతారు. మరి మనకిచ్చిన ఆ జీవ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి. నరులారా తిరిగి రండి అంటాడంట. నరులారా రండి అని అనగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మరలా చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తారు. వీళ్ళు సృష్టిని పూజించే వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకులే. వీళ్ళందరూ కూడా దేవునికి దుఃఖపరిచేవాళ్ళే. ఎందుకంటే సృష్టికర్త ఎవరో కనుగొని ఆయన్ని మనము పూజించాలి. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నేనే దేవుణ్ణి, ఆకాశం అందైనను భూమి అందైనను నీళ్ల అందైనను నీళ్ల క్రిందైనను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అనని ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే మనమేం చేస్తున్నామంటే చాలామంది అమాయకంగా పోతే పోయిందిలే, పోతున్నాం కదా, రాయి కదా, అక్కడ దేవుడు పెట్టాడు కదా, ఎట్లా పట్టుకుంటే అయిపోద్దులే అని అనుకుంటాం. కానీ నువ్వు అట్లా చేస్తే గనక నీవు దేవుని దృష్టిలో ఒక అపరిశుద్ధుడుగానే నువ్వు మిగిలిపోతావు. సృష్టిని మనము ఆరాధించకూడదు. ఇకపోతే మూడవది ఎవరంటే